పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ప్రియరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్యము ప్రసంగి గ్రంథంలో ఉన్న మాటను చదివాం. ఈ ప్రసంగి గ్రంథము మరి జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన గ్రంథం ఇది. బైబిల్లో సొలొమోను 3 గ్రంథాలు రాశారు. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతము. ఈ 3 గ్రంథాలు సొలొమోను రాశాడు. వీటితో పాటుగా కీర్తనలు కూడా రాశాడు. కొన్ని కీర్తనలు, సొలొమోను కీర్తనలని కొన్ని కీర్తనలు రాశాడు. 127వ కీర్తన మనం ఎక్కువగా చదువుతూ ఉంటాం. మరి యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే అని అలాగూ ఆ వాక్యాలు చదువుతాం. ఆ కీర్తన సొలొమోను గారు రాసిందే. అలాగే ఇంకా కొన్ని కీర్తనలు. కాబట్టి ఈ 3 గ్రంథాలు ప్లస్ కొన్ని కీర్తనలు సొలొమోను గారు రాశాడు. ఈ 3 గ్రంథాల్లో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటి గ్రంథము ఆయన రాసింది మరి సామెతల గ్రంథంలో ఉండే అంశం ఏంటంటే, సారాంశం ఏంటంటే, మానవ జీవితము ఎలాగూ జీవించాలి, అలాగే జీవితంలో జ్ఞానము సంపాదించుకొని జీవితాన్ని మరి గొప్పగా ఎలాగో మార్చుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, యవ్వన కాలంలో ఎలా జీవించాలి, అలాగే దేవుని కొరకు ఎలాగ బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయి, ఇవన్నీ సామెతల గ్రంథంలో రాశాడు. అందుకని సామెతలు కానీ మనం బాగా చదవగలిగితే అసలు మనం ఎలా బ్రతకాలో కూడా తెలుస్తుంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు,
ఏం చేయాలి, ఏం చేయకూడదు, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, కుటుంబాల్లో పొరపాట్లు లేకుండా ఎలా చూసుకోవాలి, అన్నీ కూలంకషంగా ఉన్నాయి సామెతలు. జనరల్గా ఏంటంటే సామెతలు అంటే ఏదో చదివి వదిలేస్తాం, కానీ వాటి సారాంశాన్ని మనం తీసుకుంటే మన జీవితాలకు అవి చాలా ఫలప్రదంగా జయప్రదంగా ఉంటాయి. అయితే ఈ సామెతల గ్రంథంలో మరి సారాంశం అంతా మనం తెలుసుకొని మన జీవితాన్ని బహుగా అభివృద్ధి చేసుకోవచ్చు. అలాంటి గ్రంథము సామెతలు. అందుకనే ఆ సామెతల గ్రంథంలో మొత్తం 31 అధ్యాయం ఉంది. ఈ 31 అధ్యాయము ఒక నెల రోజులకు సరిపోయే పోర్షన్. 31 రోజులకి 31 అధ్యాయాలు. అందుకని సామెతల గ్రంథాన్ని రోజుకొక అధ్యాయమైనా చదవాలంట. రోజుకొక అధ్యాయం. అది కూడా మరి డేట్లు వైజ్గా చదివితే గుర్తుంటుంది. ఇవాళ తారీఖు ఎంత? ఇవాళ తారీఖు 24 అధ్యాయం చదవాలి, అంటే గుర్తుండటం కోసం. రేపు 25వ తారీఖు 25వ అధ్యాయం చదవాలి. అలా ఆ డేట్ ప్రకారం ఆ అధ్యాయాన్ని చదివి ప్రార్థన చేస్తే చాలా జ్ఞానము మనకు వస్తుంది. అది సామెతల యొక్క సారాంశం. రెండవ గ్రంథం ఏంటంటే ప్రసంగి. ఈ ప్రసంగి గ్రంథంలో చాలా అమూల్యమైన విషయాలు రాశాడు. 12 అధ్యాయాలే కానీ 12 కాలాల చరిత్ర ఉంది ప్రసంగిలో. అసలు ఈ సృష్టి ఏమిటి, ఈ సృష్టి ద్వారా మనమేంటి, మనకి ఈ సృష్టి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అలాగే మన జీవితంలో ఏమేం చేస్తున్నాం, అన్నీ చాలా కూలంకషంగా రాసి ఉంది. మనం ఏముందలే అని అనుకుంటాం, కానీ ప్రతి వచనం కూడా చాలా విలువైనది. జాగ్రత్తగా చూస్తే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా బ్రతుకుతున్నాం, ఆ తర్వాత మన జీవితం ఏం కాబోతుంది, అన్నీ ఉన్నాయి. అన్నీ చెప్పాడు. ఈ సృష్టి తర్వాత ఈ సృష్టిలో ఉన్న మొక్కలు, వాటి ఉపయోగాలు, సృష్టిలో ఉన్న జంతువులు, వాటి ఉపయోగాలు, అలాగే మనుషుల్లో బుద్ధిహీనులు ఉంటారు, బుద్ధిమంతులు ఉంటారు, వారి పనులు ఎలా ఉంటాయి, అన్నీ చక్కగా వివరించాడు. అన్నీ చక్కగా వివరించాడు. తర్వాత మన జీవితం ఏంటి, మనం అసలు ఎలా బ్రతుకుతున్నాం, బ్రతికిన తర్వాత ఏమైపోతాం. కొంతమంది డబ్బు సంపాదిస్తారు, వాళ్ళు చనిపోతారు. కొంతమంది పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, వాళ్ళు చనిపోతారు. కొంతమంది దేశాలని ఏళ్తారు, వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఎవరైనా ఎంత సంపాదించినా, ఏది సాధించినా చివరికి అంతా వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అందుకని చివరికి ఆయన ఏమంటాడంటే, ఇక జీవితంలో ఎన్నన్నా చెయ్యి, ఏమన్నా అనుభవించు, ఇదంతా వ్యర్థము అని అంటాడు. వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థము అంటాడు. అంటే అన్ని రకాల అనుభవాలు తెలుసుకొని అంత అర్థమైన తర్వాత ఆయన చెప్పే మాట, నువ్వేమన్నా చెయ్యి, దేవుడు లేకపోతే అంతా వ్యర్థమే అంటాడు. నువ్వెంతన్నా సంపాదించు, దేవుడు లేకపోతే వ్యర్థము అంటాడు. నువ్వెంత పేరు ప్రఖ్యాతులు సంపాదించు, దేశాన్ని పరిపాలించే పరిపాలకుడుగా మారు, దేవుడు లేకపోతే అంత వ్యర్థం అంటాడు. అంటే సొలొమోను ఆయన ఒకవైపు రాజు, మరొక వైపు ఆస్తిపరుడు, మరొక వైపు జ్ఞానవంతుడు, మరొక వైపు అన్ని సబ్జెక్ట్స్ తెలిసిన మహాజ్ఞాని. సబ్జెక్ట్స్ అంటే మనకు చదువుకునే పిల్లలకు తెలుసు. వృక్షశాస్త్రం, బాటనీ బాగా తెలుసు. ఆయన లేఖనాలు చదివితే వృక్షాల గురించి బాగా రాశాడు. ఇంకా ఆయనకి జంతువుల గురించి బాగా తెలుసు, అందుకని జువాలజీ రాశాడు ప్రసంగిలో.
ఆ తర్వాత భూగర్భంలో ఉన్న ఖనిజాలను గూర్చి రాశాడు, ఆకాశంలో ఉన్న ఖగోళాన్ని గూర్చి రాశాడు. అన్నీ తెలిసిన వ్యక్తి ఈయన సొలొమోను. సైంటిస్టులు అంటారు ఇలాంటి వాళ్ళని. అయితే సైంటిస్టులు ఏంటంటే ఒకదానికే సైంటిస్ట్. వాళ్ళు ఏదన్నా కానీ బోటనీకి తీసుకుంటే దానికే సైంటిస్ట్, వాళ్ళకి జువాలజీ ఏం తెలియదు. అలాగే భూమి జియాలజీ అనే సబ్జెక్ట్ తీసుకుంటే భూగర్భాన్ని గురించే వాళ్ళకి తెలుసు, మిగిలింది ఖగోళాన్ని గురించి ఏం తెలియదు. కానీ జ్ఞాని అయిన సొలొమోను ఆల్ ఇన్ వన్, అన్ని సబ్జెక్ట్స్ తెలిసినటువంటి సైంటిస్ట్. అంటే చెప్పాలంటే బోటనీ సైంటిస్ట్ ఈయనే, జువాలజీ సైంటిస్ట్ ఈయనే, మరి ఖగోళాన్ని గురించిన సైంటిస్ట్ ఆస్ట్రానమీ సైంటిస్ట్ ఈయనే, భూగర్భాన్ని గురించి జియాలజిస్టు సైంటిస్టు ఈయనే, అలాగే హెల్త్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్గా సైంటిస్ట్ ఈయనే. అన్నీ సైంటిస్టులే. అంత జ్ఞానం ఉంది సొలొమోన్లో. ఆయన అంతా చెప్పి 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 చివరికి ఏమంటాడంటే, ఏదన్నా చేయండి, ఎలా అన్నా సంపాదించండి, దేవుడు గనక మీకు లేకపోతే మీరు వేస్ట్ ఫెలోస్ అంటాడు. చివరికి అది తేల్చేది. నువ్వు ఏమన్నా చెయ్యి, నీతో దేవుడు లేకపోతే నువ్వు వేస్ట్ అంటాడు. అది ప్రసంగి యొక్క సారాంశం. ఇక మూడవ గ్రంథం పరమగీతం. ఈ పరమగీతం ఏమిటి అనంటే, జీవితంలో ఎలా బ్రతకాలో చెప్పాడు సామెతల్లో. అలాగే నువ్వు ఈ లోకంలో ఏమన్నా చెయ్యి సాధించు, కానీ దేవుడు లేకపోతే వ్యర్థమని అంటున్నాడు ప్రసంగిలో. ఇక పరమగీతం ఏంటంటే, ఇక దేవుడికి నీకు ఉండవలసిన సంబంధాన్ని గురించి చెప్పాడు. అంటే ఇక లోకంలో అన్నీ వదిలేసుకొని ఎవరితో నువ్వు సంబంధం పెట్టుకోవాలి? దేవునితోనే సంబంధం పెట్టుకోవాలి. మనం చేయాల్సినవన్నీ చేస్తాం, చివరికి అది నీకు వృధా, వ్యర్థమని అర్థం అవుతుంది. ఆ తర్వాత నువ్వు దేవునితో సంబంధం పెట్టుకోవాలి, అది చెబుతుంది. అందుకనే పరమగీతము అని అన్నాడు.